దేవుని నామానికి మహిమ, దేవునికి స్తోత్రం. మరి యొక్క దినమున దేవుడు తన ఉచితమైన కృపతో మనకి ఇచ్చినందుకు దేవునికి మనం స్తోత్రాలు చెల్లించుకుందాం. నా ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని బిడ్డ, వాక్యము సజీవమైనది, బలమైనది. ఆ వాక్యమును ఆధారం చేసుకొని మనం జీవించినట్టయితే మన జీవితాలు ఎంతో నెమ్మది కలుగజేస్తుంది ఆ వాక్యము. కాబట్టి ప్రతి ఉదయమనే ఈ రీతిగా వాక్యము ద్వారా మనల్ని మనము ధైర్యపరచుకొని బలపరచుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు. అందుకని వందనాలు. మరి ఈరోజు మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడను ఆయనే. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమేం చేయగలుగుతాడో అని మనం తెలుసుకోగలుగుతాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే అని రాయబడి ఉంది. ఈ మాటలు ఎవరు పలుకుతూ ఉన్నారు, ఎవరి మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు అని మనం గమనించినట్టయితే ఇక్కడ ఇది హన్నా యొక్క ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు ఆమెను దీవించి ఆమెకు కుమారునిచ్చాడు. కాబట్టి ఎన్నో సంవత్సరాలు గొడ్రాలై ఉంటున్న ఆమెను దేవుడు దర్శించి ఆమెకు కుమారుడిచ్చాడు. కాబట్టి ఆమె తాను కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉంది. ఇక్కడ హన్నా దేవుని యొక్క శక్తిని బట్టి, అధికారాన్ని బట్టి ఆయన మనుషులకు ఏమి చేయగలడో అనేది ఆమె చెప్తూ ఉంది. ఆమె కనుగొనింది ఏమంటే దేవుడే సమస్తాన్ని చేయగలడు. ఒక వ్యక్తి ఆర్థికంగా బాగుపడాలన్నా, ఒక వ్యక్తి దరిద్రుడు కావాలన్నా, ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఉన్నతమైన స్థితికి రావాలన్నా, ఆయనకి గెలుపు కావాలన్నా, సమాజంలో ఒక స్థానము కావాలన్నా దేవుడు ఒక్కడే చేయగలడు అనే ఆ యొక్క ఆలోచన కలిగిన ఆమె మరి ఈ రీతిగా దేవుని స్తుతిస్తూ ఉంది, దేవుని ఆరాధిస్తూ ఉంది, దేవునికి చెప్తూ ఉంది. నా ప్రియమైన వాళ్ళారా, ఆమె దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ ఉంది. ఈ ఉదయకాలమున దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. దేవుడు ఏ రీతిగా కార్యాలను చేస్తాడో మనం తెలుసుకోవాలి. దేవుడు ఏ రీతిగా అద్భుతాలు చేస్తాడో మనం తెలుసుకోవాలి. మహత్ కార్యములను, ఆశ్చర్య కార్యములను చేయగలిగిన దేవుడై ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్టయితే ఈమె దేవుడు ఏమేమి చేయగలడో అనేది ఆమె చెప్తూ ఉన్నది. దేవుడు ఏమేమి చేయగలదో ఆమె చెప్తుంది. హన్నా జీవితంలో గొడ్రాలై ఉండి కూడా దేవుడు అద్భుత కార్యాలను చేశాడని ఆమె గ్రహించగలిగింది. హన్నా తన ప్రార్థనలో దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏం చేయగలడో అనే యొక్క గొప్పతనాన్ని ఆమె తెలుసుకొని ఆమె దేవుణ్ణి మరి కనపరుస్తూ ఉంది. ఆమంటది కృంగచేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయననే, దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు ఆయనే. అవును, దేవుడు మన కుటుంబాలలో సమృద్ధిగా ఇవ్వడానికి కూడా సిద్ధమే, లేకుంటే లేమితనము తేవడానికి కూడా ఆయనకు అవుతుంది. కాబట్టి నా ప్రియమైన వారులారా, దేవుడు ఏ రీతిగా మన జీవితాలలో అభివృద్ధిని ఇస్తాడో ఒకసారి మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యముని ఇస్తుందంట. ఈరోజు నీ కష్టార్జితం వల్ల నువ్వు ఐశ్వర్యాన్ని ఎక్కువ చేసుకోవాలంటే అది కాని పని. ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదము నా కుటుంబంలో ఉంటుందో, ఎప్పుడైతే దేవుని హస్తం మన మీద ఉంటుందో, ఎప్పుడైతే మనము దేవుని వాక్యానుసారంగా, దేవుని ఆజ్ఞలకు లోబడుతూ, దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తే మన ఐశ్వర్యం ఎక్కువ అవుతుందంట. మన చేతి కష్టాల ద్వారా, మనము చేస్తున్న పనుల ద్వారా మనము సంపాదించుకొని డబ్బును సమకూర్చుకుంటాము అనుకునేది అది అబద్ధం. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన యొక్క ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుడు ఐశ్వర్యమును
కలుగజేయువాడు ఆయనే. కాబట్టి ఆ దేవుడు ఏ రీతిగా మన జీవితాలలో మేలు చేస్తాడో మనం ఆలోచన చేసుకుంటూ ఆయన వైపు మనము చూసేవారిగా ఉండాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19-20 వచనాల్లో కూడా ఒక మాట రాయబడి ఉంది. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసినడలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినది. ఒక వ్యక్తి జీవితంలో ధనధాన్య సమృద్ధి ఉండి ఆహారము సమృద్ధిగా తింటూ కష్టార్జితమును అనుభవిస్తూ ఉంటే ఆ స్థితి ప్రతి వ్యక్తికి దేవుని నుంచే వచ్చింది, కానీ తన స్వంతది కాదు. మనం అనుకుంటున్నాం మన బలము, మన శక్తి, మన ఆలోచన, మన జ్ఞానముతో మనం ఐశ్వర్యమును సంపాదించుకున్నామని కాదు. అది దేవుని వలన కలిగినది అని ప్రసంగిలో రాయబడి ఉంది. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మీ యొక్క కుటుంబాలలో ఐశ్వర్యము కలగాలంటే, మీరు లేవనెత్తబడాలంటే, మీరు ఆశీర్వదింపబడాలంటే, మీరు హెచ్చింపబడాలంటే అది మీ బలము, మీ శక్తి కాదు. దానిని హన్నా గ్రహించి దేవుని ఆమె స్తుతిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, మీ యొక్క హృదయం, మీ యొక్క ఆశీర్వాదము వలన, దేవుని ఆశీర్వాదము వలన, దేవుని అనుగ్రహము వలన, దేవుని కృప వలన, దేవుని దయ వలన మీరు ఐశ్వర్యమును అనుభవించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నరుల కష్టార్జితం వల్ల అది ఎక్కువ కాదు. హల్లెలూయా. అదే రీతిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనములో కూడా, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై, అన్నిటిలో మీరు సర్వ సమృద్ధి కలిగిన వారై, అన్ని విషయాలలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, వస్తుపరంగా అన్ని విషయాలలో మీకు సర్వ సమృద్ధి కావాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలి? దేవుడు చేసిన దానికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తూ ఉండాలి. దేవునిని ఆరాధించే వారిగా ఉండాలి. దేవునిని మహిమపరిచే వారిగా ఉండాలి. దేవునిని గణపరిచే వారిగా ఉండాలి. దేవుని వైపు చూస్తూ దేవుడు చేసే మేళ్ల కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, ఒక గర్భఫలమునిచ్చినందుకు హన్నా దేవునిని ఎంతగానో స్తుతిస్తూ ఉంది. దేవుడు చేసిన మేళ్లను ఎంతగానో ఆమె ఆయన నామాన్ని గణపరుస్తూ ఉంది. ఆయన గొప్పతనాన్ని ఆమె పొగుడుతూ ఉంది. కాబట్టి మన జీవితములలో కూడా మనము దేవుడు చేసిన ప్రతి కార్యము కొరకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనము ఆయన ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి నువ్వు దరిద్రతను అనుభవిస్తున్నావా? నువ్వు బలహీనుడుగా ఉన్నావా? నువ్వు లేని స్థితిలో ఉంటున్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఏ కార్యమైనా నీ జీవితంలో జరగాలంటే అది కేవలము యేసయ్య మాత్రమే చేయగలడు. అందుకే కదా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు ఆయనే. కానీ నువ్వు ఇంకా దేవుని ఎరగక, దేవునికి దూరంగా ఉండి, లేదు నా బలముతో, నా జ్ఞానముతో, నా శక్తితో, నా సంపాదనతో నేను ఈ స్థితికి వచ్చాను అనుకుంటున్నావేమో, అది అబద్ధమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది దేవుడు నీకు అనుగ్రహించింది. నువ్వు సర్వ సమృద్ధి గలవాడై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఉదయ కాలమున దేవుడు చేసిన మేలను మరవకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన వైపు చూస్తూ దేవుని హస్తము నీ జీవితంలో ఉందని గ్రహించి, దేవుని యొక్క కాపుదల నీ జీవితంలో ఉందని గ్రహించి, దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద ఉందని గ్రహించి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తాడు. ఆ యొక్క ఐశ్వర్యానికి ఆయన దుఃఖాన్ని చేర్చి ఇవ్వడు. ఎప్పుడైనా దేవుడు ఇస్తే మనకు దుఃఖాన్ని ఇవ్వడు. ఆయన దుఃఖాన్ని చేర్చడు. ఆయన ఇచ్చేది సమృద్ధిగా ఇస్తాడు, సంతోషంగా ఇస్తాడు. మనము సంతోషముతో ఉండాలని ఆయన కోరుకుంటాడు. కాబట్టి అట్టి దేవుని మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, హల్లెలూయా, నిన్ను ఆశీర్వదించే దేవుడు,
నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నీకు కాపుదలనిచ్చి నడిపిస్తూ ఉన్నాడని గ్రహించి ఆ దేవుని వైపు నువ్వు చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి ఉదయకాలమున నాకు సమస్తమును దేవుడు ఇస్తాడనే ఒక విశ్వాసము కలిగిన బిడ్డగా, ఒక నిరీక్షణ కలిగిన బిడ్డగా దేవుని సన్నిధిలో మనం హన్నావలే దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిద్దాం. ఆయన చేసిన మేలకు, చేయబోతున్న మేల కొరకై కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా నువ్వు నా దేవుడవు, నువ్వు తప్ప నాకు దేవుడు లేడు. ఆకాశం ఎందుకు కానీ, భూమి ఎందుకు కానీ, భూమి కింద నీళ్ళందు కానీ ఏ నామము ఏ రూపము లేదు. అన్ని నామముల కన్నా పై నామముగా నీ నామం ఉంచబడి ఉంటున్నది ప్రభువా. నీ నామమును బట్టి నేను అతిశయిస్తుంటున్నాను. నువ్వు సమస్తాన్ని సమకూర్చగలిగిన దేవుడవు, సమస్తాన్ని మాకు అనుగ్రహించే దేవుడవు నాయన అని చెప్పి ఆయన పాదములు పట్టుకుందామా? ఆయన దగ్గరికి వచ్చే వారిని ఆయన ఎన్నటికీ త్రోసివేయడు. ఆయన సహాయము చేసే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఉదయకాలమున హన్నావలే దేవుని కనుగో. దేవుడు ఏం చేయగలడో తెలుసుకొని నీ జీవితంలో చేసిన దాని కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ కుటుంబంలో ఐశ్వర్యం ఉండినట్టుగా దేవుడు సహాయము చేసి నీ కుటుంబాన్ని లేవనెత్తును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.